మహారాష్ట్రలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం మరాఠీ తప్పనిసరి వివాదం. ముంబై ఆటోల్లో, క్యాబుల్లో మీరు హిందీలో మాట్లాడితే తిట్లు తింటున్నారా? అసలు మహారాష్ట్ర ప్రభుత్వానికి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లకు మధ్య ఎందుకు ఈ వారు నడుస్తుంది? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఒక వివాదము దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. అసలు దాంట్లోని విషయంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై లాంటి మహానగరంలో ఆటోలు, ట్యాక్సీలు అంటే ఓలా, ఊబర్, క్యాబులు నడిపే డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి చేస్తూ అక్కడ ఒక నిబంధన విభజించింది అక్కడి రవాణా శాఖ. అయితే రవాణా శాఖ ఈ రూల్ని ఇప్పుడు మరింత స్ట్రిక్ట్ చేసింది. ఇటీవల డ్రైవర్లకు తప్పనిసరిగా కనీసం మరాఠీ మాట్లాడడం లేదా అర్థం చేసుకోవడం రావాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తుంది అక్కడి రవాణా శాఖ. దీంతో ఇప్పుడు ఇదే అసలు రచ్చకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మరాఠీ తప్పనిసరి వివాదము లేవనెత్తడంతో అసలు ఏదైతే మరాఠీ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ అక్కడి స్థానికులు చెబుతుంటే, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బతకడానికి ఇక్కడ వీలు లేదా అన్నటువంటి ప్రశ్నను బయటి వ్యక్తులు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. మన దేశం నలుమూలల నుంచి కూడా, ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం ముంబై మహానగరానికి వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళలో చాలామంది ఈ ఆటోలు నడపడము, క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ అక్కడ బతుకు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళందరికీ హిందీ లేదా స్థానికంగా ఉన్నటువంటి భాషలు వచ్చు, కానీ మరాఠీ అనేది కొంత సరిగ్గా రాని సిచ్యువేషన్ ఉంది. దీంతో వారు లోకల్ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారందరికీ, ప్రయాణికులకు డ్రైవర్లకు మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది మరాఠీలో మాట్లాడలేకపోవడం వల్ల ప్రయాణికుడు అంటే ఎవరైతే కారులో కావచ్చు, లేకపోతే ఆటోలో కావచ్చు, ట్రావెల్ చేసిన వారితోటి ఇష్యూస్ ఎక్కువగా అవ్వడం, ఇవి ప్రభుత్వం దృష్టికి చేయడంతో మా రాష్ట్రంలో ఉంటే మా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోరా అని ప్రయాణికులు పెద్ద ఎత్తున డ్రైవర్లని, క్యాబ్ డ్రైవర్లని పెద్ద ఎత్తున గొడవలు జరగడానికి దారి తీసినటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మేము బతకడానికి వచ్చాం, భాషతో పనేంటి అని ఓవైపు డ్రైవర్లు వాదిస్తున్నారు. ఇదంతా కూడా చిలికి గాలివానకు మారినట్టుగా ఇదంతా కూడా రాజకీయ రంగు పూసుకొని పెద్ద దుమారానికి దారితీసింది. ఇక ఈ ఇష్యూలో రాజకీయం కూడా పెద్ద ఎత్తున ఊపందుకుంది. ముఖ్యంగా రాజ్ ఠాక్రేకి చెందినటువంటి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఇక్కడ ఏదైతే లాంటి పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక తగ్గేదే లేదు, ముంబైలో ఉండాలంటే మరాఠీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నాయి. ఏదైతే రవాణా శాఖ తీసుకొచ్చినటువంటి నిబంధన ఉందో దాన్ని డెఫినెట్గా అమలు చేయాలంటూ సమర్థిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఎవరైతే మరాఠీ నేర్చుకోరో వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఊరికి వెళ్ళిపోండి అంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబైలో కనిపిస్తుంది. వీటన్నిటితోటి ఇటు స్థానికంగా ఉన్న స్థానికులకు, అదేవిధంగా బయట నుంచి బతకడానికి వచ్చిన వారికి మధ్య ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ అక్కడ కొంత రచ్చ వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, అంటే దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలన్నీ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా బతికే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, కేవలం భాష రాదనంత మాత్రాన వారిని పొట్టగొట్టడము కరెక్ట్ కాదు అంటూ కూడా ఇతర పార్టీలు వాదిస్తున్నాయి. మరి ఇక్కడ ప్రభుత్వ స్టాండ్ ఏంటి, అసలు ఫైనల్గా దీన్ని కన్క్లూజన్కి తీసుకొచ్చారా అన్నటువంటి విషయాల్లో ఒకసారి మనం ఫోకస్ పెడితే, ఈ గొడవ పెద్దదవుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా ఈ సిచ్యువేషన్, అంటే స్థానికులకు నాన్ లోకల్స్కి మధ్య జరిగేటువంటి ఈ ఇష్యూని కూల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో డ్రైవర్లు మరాఠీలో ఏవో పెద్ద సాహిత్యాలు రాయాల్సిన అవసరం లేదు, ప్రయాణికులతో బేరం ఆడడానికి లేదా రూట్ మాట్లాడడానికి సరిపడేంత కొద్దిపాటి జ్ఞానం సంపాదిస్తే చాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చేసింది. అయినప్పటికీ కూడా ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున, అంటే రచ్చ జరుగుతుండడం, ఇటు లోకల్ నాన్ లోకల్ మధ్య ఇష్యూలు చెలరేగడంతో ఈ బ్యాటిల్ ఇప్పుడు హైకోర్టుకు చేరింది. కొంతమంది దీనికి వ్యతిరేకంగా ఏదైతే మహారాష్ట్ర రవాణా శాఖ తీసుకొచ్చినటువంటి మరాఠీ తప్పనిసరి నిబంధనను వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేయడము, దాని మీద ఇప్పుడు హైకోర్టులో ఉంది కాబట్టి ఈ ఇష్యూ మీద ఎలాంటి డెసిషన్ రాబోతుంది, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, లేకపోతే ఇక్కడ లోకల్గా పనిచేయడానికి వచ్చిన నాన్ లోకల్స్ అంతా కూడా మరాఠీ నేర్చుకోవాలన్నటువంటి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఫైనల్గా మన భాష యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, దేశంలో ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ జీవనోపాధిని కాపాడడం కూడా మనకు అంతే ముఖ్యం. మరి ఈ విషయంలో ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే హైకోర్టు ఏ విధమైన డెసిషన్ ఇవ్వబోతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ ప్రాంతీయ స్వాభిమానంతో పాటు మన దేశంలోని ఇతరులు బతకడానికి వస్తే వారికి ఉపాధి కూడా కల్పించాలన్నది కొంతమంది చెప్తున్నటువంటి మాటగా చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా మహారాష్ట్రలో ఈ మరాఠీ తప్పనిసరి వివాదం ఏదైతే ఉందో, లోకల్ నాన్ లోకల్కి ఇది దేశవ్యాప్తంగా రాజుకుంటుందా, ఇక్కడితోటే ఫుల్ స్టాప్ పెడతారన్నది మాత్రం వేచి చూడాలి.